హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇన్ అమెరికా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. త్వరగా పనులన్నీ చేసేసుకొని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాం. ఇది బ్రాన్సన్ ల్యాండింగ్ స్ట్రీట్, 1.5 మైల్స్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అలా. దారి పొడవునా అన్ని స్టోర్స్, 100+ స్టోర్స్ ఉంటాయి అనుకుంటా. చూసారా, ఇలా కిచెన్ వేర్, క్లోతింగ్, టాయ్స్, క్యాండీస్, ఫుట్వేర్, ఫిషింగ్ ఎక్విప్మెంట్, వాట్ నాట్. ఈ స్ట్రీట్లో అన్నీ దొరికేసేస్తాయి, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్. మంచిగా ఎంటర్టైన్మెంట్కి జిప్ లైన్స్, బౌలింగ్, బోట్ రైడ్స్, స్టీమ్ పంక్ బలూన్ రైడ్, వాట్ నాట్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ఫుడ్ మెయిన్ కదా, ఏది చేసినా చేయకపోయినా. టూ మెనీ డైనింగ్ రెస్టారెంట్స్, దారి పొడవున ఏదో ఒక ఫుడ్. పిజ్జా, ఇటాలియన్ రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్ ఒకటే తక్కువ ఉంది ఇక్కడ. ఒక 2 మైల్స్లో అది కూడా ఉంది. కానీ ఈ స్ట్రీట్లో అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. భలే ఉంటుందిలేండి. పిజ్జా ఈజ్ మై ఫేవరెట్. వచ్చేస్తుంది చూడండి, మెల్లో మష్రూమ్. మీకు ఏది ఫేవరెట్ కమెంట్ చేయండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ చూసారా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఫ్లోటింగ్ ఫిష్ రివర్ హౌస్, వైట్ రివర్ ఫిష్ హౌస్. భలే ఉందిలేండి, చూడండి. పిజ్జా ప్లేస్, ఇంకో పక్క ఐస్ కోన్స్. అస్సలే ఎండ, భలే టెంప్టింగ్గా ఉన్నాయి. ఐ లవ్ పిజ్జా. మీకు ఇష్టమా? కామెంట్ చేయండి. అంటే చూసారా, స్నో కోన్ అని పామర్స్గా పేరు పెట్టారు. ఐస్ కోలా అండి. ఇది కూడా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. చూసారా, హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినొచ్చు. అన్ని రెస్టారెంట్స్కి మోస్ట్లీ బయట కూడా ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. కావాలంటే బయట కూడా కూర్చొని తినచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ లైవ్ బ్యాండ్స్ అవుతూ ఉంటాయి. సో మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు స్ట్రీట్ వ్యూలో. అదే రివర్ సైడ్ పేషియో వ్యూ కూడా ఉంటుంది. అక్కడైతే రివర్ చూస్తూ తినచ్చు. ఎలా అయినా ఎంటర్టైన్మెంటే. చూసారా, ఇక్కడ నుంచి అయితే నాకైతే కదలని అనిపించట్లేదు ఎండ దెబ్బకి. కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇంకా అన్నట్టు ఇక్కడే నేను మొన్న వాటర్ ఫౌంటైన్ అండ్ బోట్ రైడ్ చూపించా కదా, అది కూడా ఇదే స్ట్రీట్లో. వింత విషయాలన్నీ చూసాను నేను ఇక్కడ. ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఇంకా హెన్నా టాటూ. అన్నట్టు మనం గోరింటాకు అంటాం కదా, వీళ్ళు హెన్నా టాటూ అంటారు. ఫస్ట్లో ఏంటో అనుకున్నాను, కానీ అది టెంపరీ టాటూ అని ఇది చూపించినప్పుడు భలే నవ్వుకున్నాను. దీన్ని కూడా టాటూ అంటారా అని. ఏం చేస్తాం, వెస్టర్నైజ్డ్ అయిపోయింది. సరే, మీరైతే వాక్ని ఎంజాయ్ చేయండి. నాకు సుత్తే వింటారు, మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. వ్యూ అయితే చూడలేం కదా, చూసేయండి.
ఫార్వర్డ్ చేశాను. చూసారా అయినా ఎంతసేపు వాక్ ఉందో, 3 కిలోమీటర్స్. తక్కువ ఏంటి, ఎండలో ఎంతైనా కష్టమే నడవడం. చూసారా దారి పొడవునా కొన్ని ట్రాలీస్ దొరుకుతున్నాయి. అన్నట్టు గుడ్ థింగ్ ఇన్ అమెరికా, ఈ ట్రాలీస్ ఫ్రీ. పెద్దవాళ్ళకి కాదు, చిన్న వాళ్ళకి కూడా హ్యాపీగా బాగా అలసిపోతే అందులో కూర్చొని ఫ్రీ రైడ్ చేయవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ దిగవచ్చు, కావాలంటే టిప్స్ ఇవ్వచ్చు. చూసారా రకరకాల స్టోర్లు, అందరికీ యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ మొత్తం ఈ వాక్వేలో దొరికేసేస్తాయి. నేను చెప్పిన ఫ్రీ ట్రాలీ మొత్తం 1.5 మైల్ అయితే కంప్లీట్ చేశాను, కానీ రిటర్న్ వెళ్దాం కష్టం. సో ఎక్కేసా, అంబ్రెల్లా క్లోజ్ చేసేసి ట్రాలీ ఎక్కేసా. ఇంకా ఎండ భయం ఉండదు. చూసారా ఇది రివర్ వ్యూ. ఇక్కడే మనం జిప్ లైన్స్ ఎక్కొచ్చు. జిప్ లైన్స్ ఒకవైపు, బాస్ ప్రో షాప్స్ ఇంకోవైపు. ఫిషింగ్ కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కోవచ్చు. ఫిషింగ్ సామాన్లు కొనుక్కొని హ్యాపీగా ఆ రివర్ సైడ్ చూసారా అక్కడ కూర్చొని హంటింగ్ చేయవచ్చు. నాకు తెలియదండి, హంటింగ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, చేయొచ్చు అనుకుంటున్నా. మీలో ఎవరైనా చూస్తే కనుక చెప్పండి సరేనా. I hope you like this video. We'll meet you soon again. Keep subscribing.